ఒకరోజు శివపార్వతుల దర్శనానికి కైలాస పర్వతానికి నారద మునీంద్రుడు చేరుకున్నాడు. నారద మునీంద్రుడు మనందరికీ తెలుసు, కలహ భోజనుడు అని ఆయనకు బిరుదు. కానీ ఆయన పెట్టే తగులేవి సమాజానికి నష్టం చేసేవి కావు, లోక కళ్యాణం కొరకే ఆయన తగువులు పెడుతూ ఉంటాడు. సో కైలాస పర్వతానికి వచ్చాడు. శివపార్వతుల దర్శనం చేసుకొని వారికి ఒక పండును బహుకరించాడు. ఈ పండు నాకు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఈ పండు మామూలు పండు కాదు మహాశివ. ఈ పండు తిన్నవారికి అపరిమితమైన అపారమైన వివేకం కలుగుతుంది, అంటే విజ్డమ్ కలుగుతుంది అని చెప్తాడు. శివపార్వతులు ఆ పండును స్వీకరించి ఆనందపడతారు. కానీ వారికి ఇద్దరు పిల్లలు మనందరికీ తెలుసు. ఒకరు కుమారస్వామి కార్తికేయుడు, మరొకరు విఘ్నేశ్వరుడు గణేశుడు. సో ఇద్దరిపైన శివపార్వతులకు ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇచ్చిన పండు ఒకటే. ఈ పండు తన సంతానంలో ఎవరికి ఇవ్వాలి అన్న సంశయం కలుగుతుంది. సో అప్పుడు వారు ఒక ఆలోచన వారికి వస్తుంది, ఇద్దరిలో పోటీ పెడదాం, ఈ పోటీలో ఎవరు గెలిస్తే వారికి ఈ పండు ఇద్దాం. అంటే తల్లిదండ్రులు మా పట్ల వివక్ష చూపారని పిల్లలు భావించకూడదు అనుకుంటారు శివపార్వతులు. సో శివపార్వతులైనా ఈ జాగ్రత్త తీసుకుంటారు మన మానవుల్లాగానే. సో ఈ జాగ్రత్త తీసుకొని ఇద్దరికి ఒక పోటీ పెడతారు. మీరు ముల్లోకాలను ఎవరు ముందుగా సంచరించి వస్తారో వారికి ఈ పండు ఇస్తాము అని చెప్తారు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం పైన రివ్వుమని ఆకాశంలోకి ఎగిరిపోతాడు. సో ఆయన వేగం అందరికీ తెలుసు, ఆయన వాహనం వేగం, ఆయనకు కూడా వేగం. సో ఆయన వెళ్తున్నా అక్కడే విఘ్నేశ్వరుడు ఉండిపోతాడు. విఘ్నేశ్వరుని చూసి శివపార్వతులే కాదు కైలాసవాసులు ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ పోటీ పడదలుచుకోలేదా గణపతి అని. కానీ గణపతి ఆయన వాహనము ఎలుక వాహనం, అంత వేగంగా వెళ్ళలేడు. ఆయన భౌతిక రూపము కూడా అనుమతించదు. అందువల్ల ఆయన వెంటనే తల్లిదండ్రుల ముందుకు వచ్చి వారికి నమస్కరించి వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తాడు. సో విఘ్నేశ్వరుని చర్యతో ఆశ్చర్యపడినటువంటి మహాశివుడు, ఏమిటి నాయన, నీవు సోదరునితో పరుగు పందెంలో పాల్గొనడం లేదా అంటాడు. సో విఘ్నేశ్వరుడు వినయపూర్వకంగా, తల్లిదండ్రులారా, నాకు తల్లిదండ్రుల్ని మించిన ప్రపంచం లేదు, నాకు తల్లిదండ్రులు మించిన లోకము లేదు. ఎందుకంటే నా పుట్టుకొక కారణం మీరే గనక, మీరే నాకు ప్రపంచం. అందుకే మీరు ప్రపంచం చుట్టూ 3 సార్లు తిరిగి రమ్మన్నారు, లోకం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేయమన్నారు, ముల్లోకాల చుట్టూ. నేను మీ ఇద్దరి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేశాను. దాంతో ఈ విశ్వం మొత్తం 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టే అయిపోయింది అంటాడు. అలాగే ఇంకో మాట కూడా చెప్తాడు, మీరు నాపై చూపే ప్రేమ, మీపై నాకున్న ప్రేమ ఈ విశ్వం కన్నా చాలా పెద్దది, చాలా గొప్పది. మన మధ్య ఉన్న ప్రేమ ఆ విశ్వాన్ని కూడా దిగదుడిపే అని చెప్తాడు. సో గణేశుని వివేకానికి సంతరించిన మహాశివుడు ఆ పండు గణపతికి ఇస్తాడు. దీంతో ఇంకో కంటిన్యూషన్లో కూడా కొన్ని కథలు ఉన్నాయి. కుమారస్వామి అంగీకరించి సోదరుని వివేకానికి తల వంచి ఆయనకు ఆ పండు ఇవ్వడాన్ని అంగీకరిస్తాడని కొన్ని చోట్ల కథలు ఉన్నాయి. కాదు, అంగీకరించక ఇది సరైన నిర్ణయం కాదు తల్లిదండ్రులదని అలిగి భూలోకానికి వచ్చి పళని కొండల పైన వెలుస్తాడని, ఇప్పటికీ మురుగన్గా అక్కడ ఆయనను కొలుస్తారు అని కూడా ఒక కథ ఉంది. ఇదే కాదు, ఇంకో కథ కూడా ఉంది. గణనాయకుని పదవికి ఎవరిని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ప్రథమ పూజ, తొలి పూజకు ఎవరిని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇదే రకమైన పోటీ పెడతారు. అప్పుడు ఇదే రకంగా విఘ్నేశ్వరుడు శివపార్వతుల చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేస్తాడు.
దాని ప్రభావం వల్ల కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా, ఏ పవిత్ర నదిలో స్నానం చేస్తానికి వెళ్ళినా, ఏ తీర్థక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళినా తనకన్నా ముందే దర్శనం చేసుకొని, తనకన్నా ముందే స్నానం చేసుకొని వస్తున్న సోదరుడు కనిపిస్తాడు. ఆశ్చర్యచకితుడైన కుమారస్వామి ఇది ఎలా సాధ్యమైంది అని అడిగితే విఘ్నేశ్వరుడు వివేకాన్ని ప్రదర్శించాడు, నీవు బలాన్ని ప్రదర్శించావు, బలం ముందు వివేకమే గెలిచింది అని మహాశివుడు జవాబు చెప్తాడు అని కూడా కథ ఉంది. కథ ఏదైనా ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలామంది భౌతిక శక్తి సామర్థ్యాలపైన, దేహదారుఢ్యాలపైన ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కానీ ఆధునిక యుగంలో, పౌరాణిక యుగంలోనే కాదు, ఆధునిక యుగంలో కూడా ఈ విజ్ఞానము, వివేకమే మనిషిని గెలిపిస్తుంది. నీకున్న అన్ని శక్తుల కన్నా వివేకము గొప్పది, విజ్ఞానము గొప్పది. ఇక్కడ విఘ్నేశ్వరుడు ప్రదర్శించింది నాలెడ్జ్ అండ్ విజ్డమ్. కుమారస్వామి ప్రదర్శించింది ఫిజికల్ స్టెమినా. ఫిజికల్ స్టెమినా అవసరం లేదని కాదు. స్వామి వివేకానంద అంటాడు, సౌండ్ మైండ్ ఇస్ ఇన్ సౌండ్ బాడీ అని. అంటే బలమైన శరీరములోనే దివ్యమైన మేధస్సు ఉంటుంది అని స్వామి వివేకానందుడు చెప్తాడు. సో బలం అవసరమే, భౌతిక దేహదారుఢ్యం అవసరమే, కానీ కేవలము దేహదారుఢ్యమే పనిచేయదు. దానికి వివేకము తోడైనప్పుడు, దానికి విజ్ఞానము కలిసినప్పుడు అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈనాటి ప్రత్యేకంగా ఈ కాలము నాలెడ్జ్ ఏజ్ అంటారు, నాలెడ్జ్ సొసైటీ, విజ్ఞాన సమాజము అంటారు, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్, విజ్ఞాన ఆధారిత విశ్వ సమాజాలు అనే నివేదికలో ప్రపంచ బ్యాంక్ అన్న మాటలు ఇది. ఎకానమీస్ ఆర్ నాట్ merely built by physical and natural resources. Economies in the knowledge-based global societies of 21st century are increasingly built upon human resources అంటారు. అందువల్ల నాలెడ్జ్ ఇస్ ద బెడ్ రాక్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలు ఇంకా సహజ వనరులు, భౌతిక వనరులపైనే ఆధారపడి నిర్మితం కావడం లేదు. 21వ శతాబ్దపు విజ్ఞాన ఆధారిత విశ్వ సమాజంలో ఆర్థిక వ్యవస్థలు మానవ వనరుల ఆధారంగా నిర్మించబడుతున్నాయి. అభివృద్ధికి విజ్ఞానమే పునాది అని చెప్తాడు. ఇవాళ మీరు ప్రపంచాన్ని జయించండి, ప్రపంచాన్ని పరిశీలించండి, మీకు అత్యధికంగా సహజ వనరులున్న దేశం కన్నా, అత్యధికంగా సైన్యమున్న దేశం కన్నా, అత్యధికంగా మేధస్సు ఉన్న దేశమే ఆర్థికంగా నిలబడుతుంది, ప్రపంచాన్ని శాసిస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ నాలెడ్జ్, దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ విజ్డమ్. అందువల్ల మనం ఈ కథ ద్వారా పిల్లలకు చెప్పాల్సింది విజ్డమ్ అండ్ నాలెడ్జ్. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. ఒక ప్రభువును ఆ రాజ్యంలోనే పూజిస్తారు, తండ్రిని కుటుంబంలోనే గౌరవిస్తారు. కానీ తెలివైన వాడిని, మేధావిని, విజ్ఞానవంతుణ్ణి, వివేకవంతుణ్ణి విశ్వమంతా గౌరవిస్తారు, పూజిస్తారు. అందువల్ల విజ్ఞానానికి, వివేకానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత ఆ కైలాసగిరి నుంచే వచ్చిన కథ కూడా మనకు చెప్తోంది.